విజయమూర్తి దగ్గరికి వెళ్దాం. గురవరాజుపల్లి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు విజయమూర్తి చెప్పండి. సో బస్సు యాత్ర ఆలస్యంగా ఎందుకు సాగుతుందో రవీందర్ చెప్తూనే ఉన్నారు. సో అశేష జనవాహిని ఎండల్ని సైతం లెక్క చేయకుండా వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు రూట్ మ్యాప్ పరిస్థితి ఏంటి? నాయుడుపేటలో వాళ్ళ బహిరంగ సభని చెప్తున్నారు. చిత్తూరు నుంచి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించబోతోంది. ఏ రకమైన మూడ్ కనిపిస్తుంది అక్కడ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టినటువంటి యొక్క మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో జరగబోతూ ఉంది. ప్రస్తుతం రేణిగుంట మండలం, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల రథసారథి మరికొద్దిసేపట్లో యొక్క మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ యొక్క శ్రీకాళహస్తి నియోజకవర్గం మీదుగా సాగబోతోంది. ఏర్పేడు మండలం అటువైపు శ్రీకాళహస్తి మండలంలోకి వెళ్తారు. ఆ తర్వాత చిన్న సింగమాలలో ఆటో డ్రైవర్లతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సింగనమల నియోజకవర్గం నుంచి ఒక డ్రైవర్, ట్రిప్పర్ డ్రైవర్గా పనిచేసినటువంటి ఒక వీరాంజనేయులకు, దళితులైనటువంటి వీరాంజనేయులకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. పోటీ చేసేందుకు చిన్న పెద్ద తేడా లేదు, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అడుగడుగునా కూడా క్షేత్రస్థాయిలో బస్సు యాత్ర చేపడుతున్న ప్రతి రూట్ మ్యాప్లో కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు వాహన మిత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 306 కోట్ల రూపాయలు, 2,76,000 మంది ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి అందించారు. ఈ నేపథ్యంలోనే ఆటో డ్రైవర్లతో చిన్న సింగమాలలో ముఖాముఖి కార్యక్రమంలో ముచ్చటించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి విపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రైవర్ల పట్ల చిన్న చూపు మాట్లాడినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఈరోజు వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారు. ఈ నేపథ్యంలోనే ఆటో డ్రైవర్లతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వారితో ముఖాముఖి చిన్న సింగమాల్లో కలబోతున్నారు. రైట్. సో అది మొత్తానికి నాయుడుపేటలో వాళ్ళ బహిరంగ సభ ఉండబోతోంది. అలాగే యాత్రలో లారీ అలాగే ఆటో డ్రైవర్లతో ఆయన ముచ్చటించబోతున్నారు. వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న నీచపు విమర్శలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు.